ఈ చాక్లెట్ ఆల్మండ్ టీ టైమ్ కేక్ అయితే నిన్న లైవ్లో చేశానండి. లైవ్ లింక్ అయితే కింద ఇచ్చేస్తాను. ఎవరికన్నా రెసిపీ కావాలంటే డీటెయిల్ రెసిపీ అయితే లైవ్లో చేశాను కాబట్టి ఆ లింక్ ప్రెస్ చేసి చూసేయండి. యాక్చువల్గా ఈ కేక్ చేస్తుంటే ఒక ట్విస్ట్ ఏంటంటే ఓవెన్లో పెట్టాక 10 మినిట్స్ లోపే కరెంటు పోయిందనమాట. మరి నేను ఎలాగ మేనేజ్ చేశాను అంటే ఇమ్మీడియట్గా ఓవెన్ డోర్ ఓపెన్ చేయకుండా ప్యారలల్గా స్టవ్ మీద అయితే మన ఓవెన్ సెటప్ని ప్రీ హీట్కి హై ఫ్లేమ్లో అయితే పెట్టేసి ఈ ఓవెన్ హీట్ స్లోగా డౌన్ అయ్యే లోపల దాన్ని అయితే తీసేసి నేను రీప్లేస్ చేసేసాను అనమాట. టోటల్గా 40 మినిట్స్ అయితే బేక్ చేయాల్సి ఉంది. చేసేసాను. అవుట్పుట్ అయితే ఈ విధంగా వచ్చింది. అసలు ఈక్వల్ టు బ్రౌనీ అండి. టేస్ట్ అయితే చాలా 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 యమ్మీగా ఉంది. సో వన్స్ ఎవరైనా టీ టైమ్ కేక్స్ ఇంట్రెస్టెడ్గా ఉన్న వాళ్ళు, రెసిపీ ట్రై చేయాలనుకున్న వాళ్ళైతే డెఫినెట్గా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా ఓవెన్ మనకు సడన్గా పవర్ ఆఫ్ అయితే మాత్రం ఇలా చేసేయండి. ఇదైతే క్రింకిల్ టాప్ బ్రౌనీ అండి. బ్రౌనీ అంటే ఇది వైట్ చాక్లెట్ బ్రౌనీ, ఐ మీన్ బ్లాండీస్ అనమాట. యాక్చువల్గా నేను ఒక చిన్న మిస్టేక్ చేశాను. అదేంటంటే నాకు అర్జెంట్ ఆర్డర్ అయ్యేసరికి బటర్ పేపర్ రిమూవ్ చేయడం ఇబ్బందిగా అనిపించేసి దాన్ని ఉల్టా చేశాను అనమాట. సో కొంచెం క్రింకిల్ టాప్ అనేది కొద్దిగా షేడ్ అయినట్టుగా ఉంది. బట్ టేస్ట్ వైజ్ అయితే చాలా 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 బాగుందని మెచ్చుకున్నారనమాట కస్టమర్ అయితే. ఇక్కడైతే సింపుల్గా నేను ఈ విధంగా డిజైన్ చేస్తున్నానండి. ఈ బ్లాండీస్ రెసిపీ కూడా మన ఛానల్లో అయితే ఉంది. ఇదైతే పర్ఫెక్ట్ 1 kg బ్లాండీస్ ఎలా చేయాలి, 1 kg బ్రౌనీ, 1/2 kg బ్రౌనీ. ఎందుకంటే కమర్షియల్గా మనము ఏదైనా సెల్ చేయాలి అనుకుంటే జస్ట్ బ్లైండ్ మెజర్మెంట్స్ అయితే చేయకండి. ఎందుకంటే ఎక్స్ట్రాగా చేస్తే వేస్ట్ అవుతుంది. సరే అని తక్కువగా చేస్తే కస్టమర్ లాస్ అవుతారు. సో మంచి మెజర్మెంట్స్తో పర్ఫెక్ట్ రెసిపీస్ కావాలనుకుంటే మాత్రం మన ఛానల్ ఫాలో అవ్వాల్సిందే. సో ఆల్రెడీ నేను కేక్ సిరీస్ అని స్టార్ట్ చేశానండి. నా ప్లేలిస్ట్లో ఒకసారి అయితే చెక్ చేసేయండి. మీకు పర్ఫెక్ట్ 1/2 kg బ్లాండీస్ అవ్వనివ్వండి, 1/2 kg బ్రౌనీ అవ్వనివ్వండి, లేదా స్పాంజ్ రెసిపీ అవ్వనివ్వండి, పర్టికులర్గా కేక్ సిరీస్ అనే దాంట్లో అయితే షేర్ చేశాను ఫ్రెండ్స్. ఒకసారి అయితే చెక్ చేసేయండి. అసలు ఈ డిజైన్ ఎలా వచ్చిందో ఒకసారి అయితే కమెంట్ చేసి చెప్పండి. నాకైతే బ్రౌనీస్ మీద చాలా ప్రయోగాలు చేస్తున్నట్టే అనిపిస్తుంది. ఇక్కడైతే నేను జస్ట్ ఇలా లతల్లాగా పెట్టేశాను. మీకు గుర్తుందో లేదో చిన్నప్పుడైతే మిర్రర్కి సైడ్కి ఇలా క్రీపర్స్ లాగా డిజైన్ వచ్చేది. నాకైతే ఆ క్రీపర్ గుర్తొచ్చిందనమాట. మరి మీకు ఎలా అనిపించిందో ఒక్కసారి ప్లీజ్ నా కోసం అయితే కామెంట్ చేసేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా ముందైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని రెసిపీస్ కోసం, మరిన్ని టిప్స్ కోసం, న్యూ ఇయర్కి ఎలా ప్లాన్ చేస్తున్నానని తెలుసుకోవడం కోసం అయితే ఖచ్చితంగా డైలీ 11 o'clock అయితే లైవ్ చేస్తుంటాను ఫ్రెండ్స్. సో అక్కడ అయితే మీకు మంచి మంచి టిప్స్ దొరుకుతాయి. బాయ్ అండి.